హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం ఒక సూపర్ టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. అదే హైసెన్స్ వాళ్ళ గూగుల్ టీవీ. సో చాలా ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. జనరల్గా మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో దొరికినటువంటి చాలా ఫీచర్స్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. సో ఆ ఫీచర్స్ కూడా మనకు బాక్స్ పైన మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి అల్ట్రా హెచ్డి 4K టీవీ. సో A6 సిరీస్ అని చెప్పేసి అయితే అంటారు. 55 ఇంచెస్ టీవీ. సో ఎవరైతే పెద్ద సైజులో టీవీ కావాలనుకుంటారో వాళ్ళకి చాలా బాగా నచ్చుద్ది. దీనిలో మనకు అల్ట్రా హెచ్డి అప్ స్కేలర్ ఉంది. దాంతోపాటే గేమింగ్ మోడ్ ప్లస్ని ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ ఉంది. పిక్సెల్ ట్యూనింగ్ ఉంది. అంటే చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. సో మరి వీటన్నిటి గురించి ఒక్కొక్క దాని గురించి అయితే మనం మాట్లాడదాం. ఇంతేకాకుండా మనకు దీనిలో డాల్బీ విజన్ ఉంది, డాల్బీ అట్మాస్ ఉంది, దాంతోపాటే క్రోమ్ కాస్ట్ బిల్టిన్ ఉంటుంది, దాంతోపాటు స్మూత్ మోషన్ టెక్నాలజీ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఫిల్మ్ మేకర్ మోడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో మరి బాక్స్ పైన మీరు చూసినట్టయితే వీళ్ళ వెబ్సైట్ని ప్రొవైడ్ చేశారు. మేడ్ ఇన్ ఇండియా ఉంది. దాంతోపాటు అఫీషియల్ టీవీ ఆఫ్ ఫీఫా వరల్డ్ కప్ ఖాతర్ 2022 అని చెప్పేసి అయితే మెన్షన్ చేయబడింది. సో మరి ఫటాఫట్ సీలింగ్ బ్రేక్ చేసేసి బాక్స్ లోపల ఏముంది, టీవీ క్వాలిటీ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, బెజల్స్ ఎలా ఉన్నాయి, స్మూత్గా ఉందా, అంటే మనం యూఐ ఎలా ఉంది అనే దాని గురించి అయితే మాట్లాడేద్దాం. సో ఫటాఫట్ దీనికి ఉన్న ఈ సీల్ని అయితే ఇలా బ్రేక్ చేసేద్దాం. దాంతోపాటు ఇక్కడ కూడా మనకు ప్లాస్టర్ ప్రొవైడ్ చేశారు. సో ఈ ప్లాస్టర్ని కూడా మనం ఇలా ఫటాఫట్ రిమూవ్ చేసేద్దాం. సో ఇక్కడ మనం లోపల వైపు చూసుకున్నట్టయితే దీన్ని ఓపెన్ చేసిన వెంటనే పై వైపే మనకు ఈ వాల్ మౌంట్ని ప్రొవైడ్ చేశారు. సో ప్యాకేజింగ్ అయితే మనం చూడొచ్చు, చాలా అద్భుతంగా అవుతుంది. నెక్స్ట్ బాక్స్కి లోపల వైపు మనకు స్టాండ్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఒక థర్మాకోల్ సీట్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని కూడా మనం సైడ్కి ఉంచేద్దాం. సో లోపల వైపు మనకి ఇక్కడ టీవీని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే దీనికి సంబంధించిన మరి రిమోట్ కంట్రోల్ వాటి గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ ఉన్నాయి చూడండి. సో దీనిలో మనకు రిమోట్ కంట్రోల్, పవర్ కార్డ్, దాంతోపాటే బ్యాటరీస్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అవన్నీ అయితే ఈ కవర్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో మరి ఈ బాక్స్లో నుంచి టీవీని అయితే ఇలా బయటికి తీద్దాం. సో దీని చుట్టూ కవర్ కూడా ఉంది. ఈ కవర్ని కూడా నేను రిమూవ్ చేసేసి స్టాండ్స్ని ఫిట్ చేసేస్తాను. దాంతోపాటు దీని ప్రొటెక్షన్ కోసం ఇక్కడ ఇంకొక కవర్ని కూడా ఇచ్చారు. సో వీటిని కూడా మనము రిమూవ్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, మరి దీని బ్యాక్ సైడ్ పోర్ట్స్ గురించి మాట్లాడినట్టయితే 2 USB పోర్ట్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి. దానిలో మనకి ఇంకొకటి అంటే HDMI EARC పోర్ట్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీని కారణంగా మనము హోమ్ థియేటర్, సౌండ్ బార్స్ కనెక్ట్ చేసుకోవడానికి చాలా సౌలభ్యంగా ఉంటుంది. దాంతోపాటు 3.5mm జాక్ని ప్రొవైడ్ చేశారు ఒకవేళ హెడ్ ఫోన్ కనెక్ట్ చేసుకోవాలి అంటే. దాంతోపాటు యాంటీనా పోర్ట్ ఉంది, ఇంకోటి ల్యాన్ పోర్ట్ ఉంది, డిజిటల్ ఆడియో అవుట్పుట్ ఉంది. దాంతోపాటు ఏవే పోర్ట్స్ని అయితే బ్యాక్ సైడ్ మనకు ప్రొవైడ్ చేశారు. హైసెన్స్ అని చెప్పేసి ఇక్కడ టీవీ అనేది బూట్ అవడం మీరు గమనించవచ్చు. మనకు ప్రజెంట్ ఫస్ట్ ఇంప్రెషన్ బ్రైట్నెస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ మనం బూటింగ్ యానిమేషన్ చూసుకున్నట్టయితే ఇది కూడా మనకు కొంచెం డిఫరెంట్గా అయితే ప్రొవైడ్ చేశారు. చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఇక్కడ గూగుల్ టీవీ అని చెప్పేసి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ సెటప్ ప్రాసెస్ మీరు గమనించవచ్చు. దీనిలో మనకు గూగుల్ టీవీ అని వచ్చింది, దాంతోపాటే బేసిక్ టీవీ అని చెప్పేసి వచ్చింది. సో మరి మనం ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఇంటర్ఫేస్ అనేది చాలా తేడా ఉంటుంది. దాంతోపాటే ఇక్కడ మనకు సెటప్ విత్ గూగుల్ హోమ్ యాప్ అని చెప్పేసి ఉంది చూసారా, దీన్ని యూస్ చేసి మనం సెటప్ అయితే చేసుకోవచ్చు. సో నా మొబైల్లో కూడా గూగుల్ హోమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోమని అడుగుతుంది. దీన్ని నేను ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత QR కోడ్ యూస్ చేసి స్కాన్ చేయమని అడుగుతుంది. సింపుల్గా నేను ఇలా QR కోడ్ యూస్ చేసి స్కాన్ చేసేసాను. స్కాన్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మీకు రైట్ సింబల్ రావడం కూడా గమనించవచ్చు. సో పేరింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయితే జరిగిపోద్ది, అంటే సెటప్ అనేది చాలా ఫాస్ట్గా జరిగిపోద్ది. సో ఫ్రెండ్స్, మరి మనం దీని ఇంటర్ఫేస్ గురించి మాట్లాడినట్టయితే చూడొచ్చు. మీకు అన్ని రకాల ఆప్షన్స్ అనేవి ఇక్కడే చూడడానికి కనిపించేస్తాయి. ఇక్కడ మనకు యాప్స్ కూడా చాలా రకాల యాప్స్ని ప్రొవైడ్ చేశారు. నెట్ఫ్లిక్స్ అని, హాట్స్టార్ అని చెప్పేసి ఇవన్నీ ఆల్రెడీ మనకు ప్రీ ఇన్స్టాల్డ్గానే ఉన్నాయి. కాకపోతే మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే డైరెక్ట్ ఇక్కడ నుంచే మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు. గేమ్స్ని కూడా మనం దీనిలో నుంచే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయినట్టయితే దీని మిగతా సెట్టింగ్స్ గురించి నేను చూపిస్తాను చూడండి. సో ఇక్కడ దీని సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు మిగతా డీటెయిల్స్ కనిపించేస్తున్నాయి చూడండి. ఈ సెట్టింగ్స్లో మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత దీనిలో మనం కాస్ట్ స్క్రీన్ కూడా చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిలో ఉండే OS గురించి మాట్లాడదాం. ఇది అవుట్ ఆఫ్ బాక్స్ మనకు Android 11 తోటి రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. సో కొత్త OS. నెక్స్ట్ చాలా రకాల సెట్టింగ్స్ అయితే దీనిలో మనకు చూడడానికి కనిపించేస్తాయి. స్టోరేజ్ కూడా చూడడానికి కనిపిస్తుంది. ఇలా మనకు 8GB స్టోరేజ్ ఉంటుంది. కాకపోతే ఫ్రీగా మాత్రం 7.3GB అయితే మనకు చూడడానికి కనిపించేస్తుంది. ఇక నాకు ఈ టీవీలో బాగా నచ్చింది ఏంటి తెలుసా, హ్యాండ్స్ ఫ్రీ అని చెప్పేసుకోవచ్చు. అంటే మనం ప్రతి దాన్ని రిమోట్ తోటే ఆపరేట్ చేయాల్సిన అవసరం లేకుండా వాయిస్ తోటే కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రిమోట్ ఉందా, ఈ రిమోట్లో గూగుల్ అసిస్టెంట్ బటన్ ఉందా, దీన్ని యూస్ చేసి నేను దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ఓపెన్ యూట్యూబ్ అన్న వెంటనే చూడండి యూట్యూబ్ అనేది ఓపెన్ అయిపోద్ది. సో అలా మనం నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేయాలి అంటే నెట్ఫ్లిక్స్ని కూడా ఓపెన్ చేయించవచ్చు. అయితే ఓన్లీ రిమోట్ అనే కాకుండా ఇక్కడ మనకు ఒక బటన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా మనము యూస్ చేసుకోవచ్చు అన్నట్టు హ్యాండ్స్ ఫ్రీ కోసం. ప్రజెంట్ ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది చూసారా. సో ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ మనం దీన్ని ఆన్ చేస్తే లైట్స్ అనేవి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పిక్చర్ యొక్క
క్లారిటీ కూడా మనకి ఇక్కడ కనిపించేస్తుంది. చాలా సూపర్గా అయితే ఉన్నాయి. ఇంకా నేను మీకు చాలా వీడియోస్ కూడా ఇక్కడ ప్లే చేసి చూపిస్తాను. సో ఆ వీడియోస్ చూస్తే మీకు అంటూ ఒక ఐడియా వచ్చేస్తుంది. సో ప్రతి దాన్ని మనము చాలా క్లియర్గా చూడొచ్చు. 4K 60 FPSలో అయితే మనము వీడియోస్ని చూడొచ్చు. సో మరి దీని డిస్ప్లే గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు ఐపీఎస్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా మీకు వీవింగ్ యాంగిల్స్ అనేవి చాలా సూపర్గా ఉంటాయని చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ కూడా మీకు ఇక్కడ ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్ దీని చుట్టూ ఉండే ఫ్రేమ్ గురించి మాట్లాడినట్టే మెటాలిక్ ఫ్రేమ్ని అయితే యూస్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు పాలికార్బోనేట్ని యూస్ చేశారు. సో ఇది దీని యొక్క బిల్డ్ క్వాలిటీ. సో మన కింద స్టాండ్స్ గురించి మాట్లాడితే దీనిలో కూడా మనకు పాలికార్బోనేట్నే యూస్ చేశారు. కింద చూసుకున్నట్టయితే హైసెన్స్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు ఈ గూగుల్ అసిస్టెంట్ సంబంధించిన బటన్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో దీన్ని మనము ఆన్ ఆఫ్ అయితే చేయొచ్చు. ఇక్కడ ఎల్ఈడి లైట్స్ అయితే వస్తాయి మనం దీన్ని ఆన్ చేసినప్పుడు ఆఫ్ చేసినప్పుడు. ఇప్పుడు ఇవ్వండి ఇది ఆన్లో ఉంది కదా. సో ఇప్పుడు నేను దీన్ని ఆఫ్ చేసేస్తాను. ఆఫ్ చేసినప్పుడు మనకి ఇక్కడ లైట్స్ రావడం, తర్వాత ఆఫ్ చేసినప్పుడు లైట్స్ రావడం అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో దీని ద్వారా మనం వాయిస్ తోటే ఈ టీవీని కంట్రోల్ చేయొచ్చు. ఓకే గూగుల్ ఓపెన్ నెట్ఫ్లిక్స్ అని వెంటనే చూడండి ఇక్కడ నెట్ఫ్లిక్స్ అనేది ఓపెన్ అయిపోద్ది. సో అంటే నేను ప్రతి దానికోసం నా చేతిలో రిమోట్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఫీచర్ అయితే నాకు చాలా ఎక్సలెంట్గా అనిపించింది. నెక్స్ట్ దీనిలో నాకు నచ్చిన ఇంకొక అద్భుతమైన ఫీచర్ ఏంటి తెలుసా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ అనేది నేను ఎక్కడో పెట్టి మర్చిపోయాను, దాన్ని వెతకాలి అంటే ఇక్కడ కింద మనకు ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ బటన్ మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని రకాల ఆప్షన్స్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ రిమోట్ ఫైండర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దీన్ని నేను ప్రెస్ చేసి పట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి నేను లాంగ్ ప్రెస్ చేసి పడితే రిమోట్లో నుంచి సౌండ్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే నేను ఎప్పుడైనా రిమోట్ ఎక్కడైనా పెట్టి మర్చిపోయాను అనుకున్నప్పుడు ఈ ఫీచర్ అనేది అయితే పనిచేస్తుంది. నాకైతే ఇది చాలా సూపర్గా అనిపించింది. నెక్స్ట్ దీని బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 350 నిట్స్ చూడడానికి అనిపించేస్తుంది. ఇంకొంచెం ఎక్కువ ఇస్తే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. అయినా కూడా మనం దీనిలో కలర్స్ని బ్రైట్నెస్ని చాలా ప్రాపర్గా చూడగలుగుతాము. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో అంటే అండర్ 40,000 ప్రైస్ బ్రాకెట్లో మనకు ఐపీఎస్ డిస్ప్లే అనేది చాలా మంచి ప్యానల్ అని చెప్పేసుకోవచ్చు. మనకు వీవింగ్ యాంగిల్స్ అయితే ఎక్సలెంట్ కనిపించేస్తూ ఉంటాయి. దాంతోపాటే మనం 40,000 బడ్జెట్లో ఒక టీవీ కొనుక్కోవాలి అంటే పక్క చూడాల్సింది డాల్బీ విజన్. సో దీనిలో మనకు డాల్బీ విజన్ చూడడానికి కనిపించేస్తుంది. హెచ్డిఆర్లో కంటెంట్స్ని చూడొచ్చు. దాని కారణంగా బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. సో అదే మనకు దీనిలో కూడా చూడడానికి కనిపిస్తుంది. దాంతోపాటు దీనిలో మనకు ఆటో లో లేటెన్సీ మోడ్ చూడడానికి కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మనం గేమింగ్ చేసేటప్పుడు అయితే ఇది బాగా పనిచేస్తుంది. విఆర్ఆర్ మోడ్ కూడా దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. సో మనకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టు. గేమ్స్ ఆడేటప్పుడు మనము గేమింగ్ కన్సోల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కనెక్ట్ చేసుకొని గేమ్స్ అయితే దీనిలో ఆడవచ్చు. దాంతోపాటు మనకి దీనిలో బ్లూటూత్ కూడా ప్రొవైడ్ చేశారు కదా. దాని కారణంగా మనం ఇలా హెడ్సెట్స్ పెట్టుకొని ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా సాంగ్స్ వినాలన్నా మూవీస్ చూడాలన్నా కూడా ఇది పనిచేస్తుంది. దాంతోపాటే మనము ఒకవేళ ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని కూడా బడ్స్ని కూడా కనెక్ట్ చేసుకుని కూడా వినొచ్చు. సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే 20 వాట్ స్పీకర్స్ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సౌండ్ మాత్రం చాలా లౌడ్గా ఉంటుంది. మరి మనం ఈ టీవీని ఎందుకు కొనాలి అనే దాని గురించి మనం మాట్లాడినట్టయితే, ఒకటి నాకు దీనిలో రిమోట్ ఫైండర్ ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది. దానికి రీజన్ ఏంటి అంటే ఎస్పెషల్లీ నా ఇంటి గురించి మాట్లాడితే మా పాప ఎక్కడ పడితే అక్కడ రిమోట్ పడేస్తూ ఉంటుంది. వెతుక్కోవడానికి నాకు చాలా టైం పడుతూ ఉంటుంది. దాని బదులు మనం ఒక చిన్న బటన్ ప్రెస్ చేసి రిమోట్ ఎక్కడుందో లొకేట్ చేసుకోవచ్చు. దాంతోపాటు దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన అసిస్టెంట్ అని చెప్పేసుకోవచ్చు. రిమోట్ తోటే కాకుండా మనం డైరెక్ట్ వితౌట్ రిమోట్ టీవీని ఆపరేట్ చేసుకోవచ్చు వాయిస్ ద్వారా. సో ఆ ఫీచర్ కూడా నాకు చాలా ఎక్సలెంట్ అనిపించింది. దాంతోపాటు దీని వీవింగ్ యాంగిల్స్ బాగున్నాయి. ఇంకొక మంచి ఫీచర్ 40,000 ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు వాల్ మౌంట్ని ప్రొవైడ్ చేస్తారు. జనరల్గా మనకి ప్రైస్ సెగ్మెంట్లో చాలా కంపెనీస్ అనేవి వాల్ మౌంట్ని స్కిప్ చేస్తూ ఉంటాయి. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ ఇది ఫ్రెండ్స్. మరి ఒకవేళ మీరు దీనిలో టీవీస్ని కొనుక్కోవాలి అంటే డిఫరెంట్ సైజెస్లో కూడా దొరుకుతాయి. 43 ఇంచెస్ అని చెప్పేసి ఇప్పుడు నేను చూపించేది మీకు 55 ఇంచెస్. మరి బయింగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు ఈ టీవీలో నచ్చిన ఫీచర్ ఏంటి కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.